ఎవరో ఒకరు చెప్పండి. మొదలు పెట్టండి. వసంతలత వసంత గారు మొదలు పెట్టి. రోజు జూలై 18, 2023 ద కీ టు థియోసఫీ లక్ష్మి గారు మనకి ఇప్పుడు చదువుతూ వివరిస్తారు. నిన్న ఎక్కడి వరకు అయిందంటే, ఇన్ ద కేస్ ఆఫ్ ఎన్ అవుట్ అండ్ అవుట్ మెటీరియలిస్ట్, అంటే ఒక మెటీరియలిస్ట్ విషయంలో ఆయన పర్సనల్ నేను అన్నది నో బుద్ధి హ్యాస్ ఎవర్ రిఫ్లెక్టెడ్ ఇట్ సెల్ఫ్. హౌ కెన్ ద లేటర్, అంటే ఇతను ఈ మెటీరియలిస్ట్ క్యారీ అవే ఇన్ టు ద ఇటర్నిటీ వన్ పార్టికల్ ఆఫ్ ద టెరెస్ట్రియల్ పర్సనాలిటీ, అంటే భూమి మీద ఉన్న వ్యక్తిత్వాన్ని అక్కడికి ఎలా తీసుకెళ్ళగలడు? మీ మీ యొక్క ఆధ్యాత్మికమైన నేను అన్నది అది శాశ్వతమైంది, కానీ మీ యొక్క ప్రెసెంట్ సెల్ఫ్ అన్నది అది ఎప్పుడు కూడా శాశ్వతత్వంలోకి, ఏదైతే అమృతత్వానికి అంటే ఫిట్టో దాన్నే తీసుకెళ్తుంది. అంటే ఉదాహరణగా alone of the flow that has been mown by death, అంటే MOWN మోన్ అంటే ఎంతో చూడాలనుకున్నాం, అక్కడికి అయిపోయింది. లక్ష్మి ఏ పేజీ పేజ్ అంటే ఇక్కడ నీకు నాకు టాలీ అవుతుంది. పేజ్ అక్కర్లేదు నాకు. క్వశ్చన్ అదే నిన్న ఎక్కడైతే చదువుతున్నామో అదే పాసేజ్ అన్నమాట. అంటే హౌ సో కెన్ మై కాన్షియస్ టెరెస్ట్రియల్ పెరిష్ ఫర్ ఎ టైం. అదే నేను చెప్పాను లాస్ట్ లో MOWN అంటే ఏమిటి అనుకునేసరికల్లా కరెక్ట్. మూవింగ్ అంటే కట్ ఆఫ్, అలా అంటే కట్ ఆఫ్ అని. లాన్ మూవింగ్ అంటాం కదా, మూవ్ అంటే కట్ ఆఫ్ అని చెప్దాం అనుకున్నాను, చూశాను కూడాను. అది అంటే డెత్ తో కట్ అయినటువంటి ఎలా ఫ్లవర్ దట్ హ్యాస్ బీన్ మోన్ బై డెత్, అదొక్కటే. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఏది ఇక్కడ స్పిరిచువల్ ఐలో మీ ఆధ్యాత్మిక నేను అనేది ఇమ్మోర్టల్, అంటే అమృతత్వమైంది, కానీ మీ యొక్క ప్రజెంట్ సెల్ఫ్ అన్నది అది మీ శాశ్వతత్వంలోకి అది మాత్రమే తీసుకెళ్ళగలదు. ఏదైతే వర్ది ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, ఏదైతే ఆ అమృతత్వానికి ఫిట్ అయిందో అదే. అంటే ద అరోమా అలోన్ ఆఫ్ ద ఫ్లవర్, అంటే ఆ పుష్పం యొక్క సుగంధాన్నే తీసుకెళ్ళగలదు. దట్ హ్యాస్ బీన్ మోన్ బై, అంటే అది డెత్ తో కట్ అయిపోతుంది. ఇక్కడ సుగంధాలంటే ఆ వాసనలని, అంటే మనకి వాసనలు అంటున్నాం కదా, సంస్కారాస్. వెల్ అండ్ ద ఫ్లవర్ ద టెరెస్ట్రియల్ అంటే అప్పుడు క్వశ్చనర్ ఎంక్వైరర్ అడుగుతున్నాడు, వెల్ సరే అదే ఆ ఫ్లవర్ అన్నమాట, అంటే భూమి మీద నేను అని అంటున్నా అదే కదా అని. ద ఫ్లవర్ యాజ్ ఆల్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఫ్లవర్స్, అంటే గతం భవిష్యత్ యొక్క ఫ్లవర్స్ అన్ని, విచ్ హ్యావ్ బ్లాసమ్డ్ అండ్ విల్ హ్యావ్ టు బ్లాసమ్, ఏవైతే ఏవైతే వికసించాలో ఆన్ ద మదర్ బౌ అంటే పుష్పగుచ్చంలో ఏవైతే ఆల్రెడీ వికసించవలసినవి అన్నీ కూడా ద సూత్రాత్మ, ఆల్ చిల్డ్రన్ ఆఫ్ వన్ రూట్ ఆర్ బుద్ధి, దాన్నే సూత్రాత్మ అని కూడా అంటున్నాం. ఒకే ఆరిజిన్ యొక్క పిల్లలు అని అంటున్నారు, అదే వన్ బుద్ధి అన్నారు. విల్ రిటర్న్ టు డస్ట్, అదంతా కూడా నాశనం అయిపోతుంది. యువర్ ప్రెసెంట్ మీ యొక్క ప్రెసెంట్ నేను అన్నది, యాజ్ యూ యువర్ సెల్ఫ్ నో, ఈజ్ నాట్ ద బాడీ నౌ సిట్టింగ్ బిఫోర్ మీ, అంటే నా ముందు ఎదురుగుండా కూర్చుని నీ శరీరం కాదు. నార్ యట్ ఈజ్ ఇట్ వాట్ ఐ వుడ్ కాల్ సూత్రాత్మ, అది సూత్రాత్మ కూడా కాదు, బట్ సూత్రాత్మ బుద్ధి అది. అంటే నెక్స్ట్ ఇన్కార్నేషన్ కి వెళ్ళేది సూత్రాత్మ కాదు, సూత్రాత్మ బుద్ధి. అప్పుడు ఎంక్వైరీ, బట్ దిస్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు మీ ఎట్ ఆల్ వై యూ కాల్ లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇమ్మోర్టల్, ఇన్ఫినిట్ అండ్ రియల్, and the terrestrial life a simple phantom or illusion. అయితే ఇది ఇంకా నాకు బోధపరచలేదు, నాట్ ఎక్స్ప్లెయిన్ టు మీ, ఇంకా మీరు బోధపరచలేదు. అంటే ఇది నాకు ఇంకా బోధపరచలేదు ఏంటంటే, మీరు
జీవితం అన్నది మరణానంతరం అది అమృతత్వం అయిందని, అనంతమైందని, నిజమైనది సత్యమని, ఈ భూమి మీద ఉన్న జీవితం అన్నది ఒక సామాన్యమైనటువంటి ఊహాత్మకమైనదని, భ్రాంతి అని అంటున్నారు. ఈ సిన్స్ ఈవెన్ దట్ పోస్ట్ మార్టం లైఫ్ అంటే మరణానంతర జీవితం కూడా దానికి లిమిట్స్ ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. హవెవర్ మచ్ వైడర్ దే మేబీ, అవి ఎంతో విశాలమైనా సరే పరిమితులే. దాన్ దోజ్ ఆఫ్ టెరెస్ట్రియల్ లైఫ్, భూమి మీద ఉన్న జీవితం కంటే మరణానంతర జీవితం దానికి కూడా పరిమితులు ఉన్నాయి కదా, ఆ పరిమితులు కొంచెం విశాలంగా ఉన్న పరిమితులు అవ్వచ్చు కానీ. అంటే థియాస్ విత్ నో డౌట్, నిస్సందేహంగా ఈ స్పిరిచువల్ ఈగో ఆఫ్ మ్యాన్ మూవ్స్ ఇన్ ఇటర్నిటీ లైక్ ఏ పెండ్యులం బిట్వీన్ ద అవర్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఈ స్పిరిచువల్ ఈగో అనేది మనిషికి అది ఒక లోలకం లాగా బర్త్ కి డెత్ కి మధ్యలో ఊగుతూ ఉంటుంది. బట్ ఇఫ్ దీస్ అవర్స్ మార్కింగ్ ద పీరియడ్స్ ఆఫ్ లైఫ్ టెరెస్ట్రియల్, ఈ ఈ గంటలు అన్నవి భూమి మీద ఉన్నటువంటి జీవితాన్ని ఇండికేట్ చేస్తే, ఆర్ స్పిరిచువల్ ఆర్ లిమిటెడ్ ఇన్ దేర్ డ్యూరేషన్, అవి కూడా పరిమితమైనవే. అండ్ ఇఫ్ ద వెరీ నెంబర్ ఆఫ్ సచ్ స్టేజెస్ ఇన్ ఇటర్నిటీ, అంటే శాశ్వతత్వంలోని అలాంటి స్థితులు అన్నవి బిట్వీన్ స్లీప్ అండ్ అవేకనింగ్ ఇల్యూషన్, నిద్రకి జాగరూకమైన భ్రాంతికి, అండ్ రియాలిటీ సత్యానికి, హ్యాజ్ ఇట్స్ బిగినింగ్ అండ్ ఇట్స్ ఎండ్, దానికి ఆరంభం ఉంది, అంతం ఉంది. ఆన్ ద అదర్ హ్యాండ్, అలాగే కాకుండా ద స్పిరిచువల్ పిలిగ్రిమ్ ఈజ్ ఇటర్నల్, అంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ ప్రయాణికుడు అన్నవాడు శాశ్వతమైన వాడు, అదే ఆ సూత్రాత్మ బుద్ధి అన్నది. దేర్ ఫోర్ ఆర్ ద అవర్స్ ఆఫ్ హిస్, అందువలన ఆయన యొక్క పోస్ట్ మార్టం లైఫ్, మరణానంతర జీవితం అన్నది వెన్ డిసెంబడీడ్, శరీరం వదిలేసిన తర్వాత, హీ స్టాండ్ ఫేస్ టు ఫేస్ విత్ ట్రూత్, ఆయన సత్యంకి ఎదురుగుండా నిల్చుంటాడు. అండ్ నాట్ ద మిరేజెస్ ఆఫ్ హిస్ ట్రాన్సిటరీ ఎర్త్లీ ఎగ్జిస్టెన్స్, అంటే ఎండమావులు లాంటి అశాశ్వతమైన భూమి మీద ఉనికిల్ని కాకుండా సత్యానికి ఎదురుగుండా నిల్చుంటాట. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ దాట్ పిలిగ్రిమేజ్, ఆ ప్రయాణం సమయంలో, దాన్నే మనం ఏంటంటే సైకిల్ ఆఫ్ రీబర్త్, అంటే పునర్జన్మ యొక్క సైకిల్ అని అంటాం. ద ఓన్లీ రియాలిటీ ఇన్ అవర్ కాన్సెప్షన్, అది మనకి తెలుసు, మన కాన్సెప్ట్ లో ఉన్న ఒకే ఒక సత్యం అది. సచ్ ఇంటర్వెల్స్ దేర్ లిమిటేషన్ నాట్ విత్ స్టాండింగ్, అంటే అటువంటి మధ్యలో, అంటే డెత్ కి బ్రెత్ కి మధ్యలో ఉన్న టైము, వాటి యొక్క పరిమితులు డు నాట్ ప్రివెంట్ ద ఈగోని అడ్డవు, వైల్ ఎవర్ పర్ఫెక్టింగ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ఫాలోయింగ్ అన్డీవియేటింగ్లీ, అంటే అది ఎప్పుడు కూడా సంపూర్ణత వైపు పర్ఫెక్ట్ అవుతూ, అది ఏంటంటే ఏ రకమైన డీవియేషన్ లేకుండా గ్రాడ్యువల్ గా, నెమ్మదిగా, పాత్ టు ఇట్స్ లాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్, దాని చివరి ట్రాన్స్ఫర్మేషన్ అనే మార్గంలో వెళ్తుంది. దెన్ దట్ ఈగో హ్యావింగ్ రీచ్డ్ ఇట్స్ గోల్, ఆ ఈగో తన యొక్క లక్ష్యాన్ని చేరుకున్నాక బికమ్స్ ఏ డివైన్ బీయింగ్, అప్పుడు అది పూర్తిగా దైవం అయిపోతుంది, డివైన్ బీయింగ్ అయిపోతుంది. దీస్ ఇంటర్వెల్స్, ఈ మధ్యలో ఉన్న ఈ విరామ కాలాలన్నవి అండ్ స్టేజెస్, దశలు, హెల్ప్ టువార్డ్స్ దిస్ ఫైనల్ రిజల్ట్, ఈ ఫైనల్ రిజల్ట్ కి ఇవి సహాయం చేస్తాయి. ఇన్స్టెడ్ ఆఫ్ హిండరింగ్ ఇట్, వాటికి అడ్డుపడకుండా ఆ మధ్యలో ఉన్న ఇంటర్వెల్స్, వీటికి దశలును వీటికి సహాయం చేస్తాయి. అండ్ వితౌట్ సచ్ లిమిటెడ్ ఇంటర్వెల్స్, అలాంటి పరిమితమైనటువంటి విరామ కాలాలు లేకుండా, ద డివైన్ ఈగో కుడ్ నెవర్ రీచ్ ఇట్స్ అల్టిమేట్ గోల్, ఈ డివైన్ ఈగో అది దాని యొక్క ఫైనల్ గా లక్ష్యానికి ఎప్పుడు కూడా చేరుకోలేదు. ఐ హావ్ గివెన్ యూ వన్స్ ఆల్రెడీ ఏ ఫెమిలియర్ ఇలస్ట్రేషన్, నేను ఆల్రెడీ మీకు ఒకటి బాగా పరిచయం ఉన్న ఒక ఉదాహరణ ఇచ్చాను. బై కంపేరింగ్ ద ఈగో, ఈ ఈగోని పోల్చడం అనేది, ఆర్ ద ఇండివిజువాలిటీ, లేకపోతే ఈ వ్యక్తిత్వం, టు అన్ యాక్టర్, ఒక యాక్ట్ చేసేవాడు, అండ్ ఇట్స్ న్యూమరస్ అండ్ వేరియస్ ఇన్కార్నేషన్స్ టు ద పార్ట్స్ ఇట్ ప్లేస్, అంటే డ్రామాలో ప్లే చేసేవాడు యాక్టర్ కి, అంటే అతను తీసుకోవాల్సిన క్యారెక్టర్స్, రోల్స్. అలాగే ఇక్కడేమో మనం ఈ ఈగో అది ఎత్తవలసిన జన్మలు అలా పోల్చాను ఇంతకు ముందే. విల్ యూ కాల్ దీస్ పార్ట్స్ ఆర్ దేర్ కాస్ట్యూమ్స్ ద ఇండివిజువాలిటీ ఆఫ్ ద యాక్టర్ హిమ్సెల్ఫ్, మీరు ఆ భాగాలని ఆయన ఏవైతే ఆయన ప్లే చేస్తున్నాడో వాటిని, లేకపోతే ఆయన వేసుకున్నటువంటి దుస్తుల్ని వ్యక్తిత్వం అని అనగలరా? లైక్ దట్ యాక్టర్
అక్కడ ఉన్న యాక్టర్ లాగే ద ఈగో ఈజ్ ఫోర్స్డ్ టు ప్లే డ్యూరింగ్ ద సైకిల్ ఆఫ్ నెసెసిటీ. ఆ ఈగో కూడా అవసరం అయినప్పుడు అది ప్లే చేస్తూ ఉంటుంది, అంటే జన్మ ఎత్తడం అన్నమాట. సైకిల్ ఆఫ్ నెసెసిటీ అప్ టు ద వెరీ థ్రెషోల్డ్ ఆఫ్ పారానిర్వాణ అని ఏదో అంటారు వాళ్ళు, ఏదైనా ఒకటి. అంటే అక్కడ పరానిర్వాణ స్థితి వరకు అది అలా ముందుకి వెళ్తూనే ఉంటుంది. మెనీ పార్ట్స్ సచ్ యాజ్ మేబీ అన్ప్లెజెంట్ టు ఇట్, దానికి నచ్చినటువంటి ఎన్నో పార్ట్స్ ని కూడా అది ప్లే చేస్తుంది. బట్ యాజ్ ద బీ కలెక్ట్స్ ఇట్స్ హనీ, ఎలా అయితే తేనెటీగా తేనెని తీసుకుంటూ ఉంటుందో ప్రతి పుష్పం నుంచి, ఫ్రమ్ ఎవ్రీ ఫ్లవర్, లీవింగ్ ద రెస్ట్ యాజ్ ఫుడ్, మిగతాది ఆహారంగాను, ఫర్ ద ఎర్దిలీ వర్మ్స్, అంటే కిందన ఉన్నటువంటి ఆ క్రిములకి ఆహారంగా వదిలేస్తుంది, తన తేనె మాత్రం తీసుకుంటుంది. సో డజ్ అవర్ స్పిరిచువల్ ఇండివిజువాలిటీ, వెదర్ వి కాల్ ఇట్ సూత్రాత్మ ఆర్ ఈగో. ఆ విధంగానే ఈ ఆధ్యాత్మికమైన ఇండివిజువాలిటీ కూడా, దాన్ని మనం సూత్రాత్మ అని పిలిచినా ఈగో అని పిలిచినా అది ఆ విధంగా చేస్తుంది అనమాట. కలెక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీ టెరెస్ట్రియల్ పర్సనాలిటీ, భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తిత్వం నుంచి, అంటే ప్రతి జన్మలో ఉన్న వ్యక్తిత్వం నుంచి, ఇంటూ విచ్ కర్మ ఫోర్సెస్ ఇట్ టు ఇన్కార్నేట్, కర్మ దాన్ని తిరిగి నువ్వు జన్మించమని చెప్పే వరకు, ద నెక్టార్ అలోన్ ఆఫ్ ద స్పిరిచువల్ క్వాలిటీస్, అంటే ఆధ్యాత్మిక క్వాలిటీస్ యొక్క తేనె ఒక్కటే అవి తీసుకుంటుంది. అండ్ సెల్ఫ్ కాన్షియస్నెస్, ఇట్ యునైట్స్ ఆల్ దీస్ ఇంటూ వన్ హోల్ అండ్ ఎమర్జెస్ ఫ్రమ్ ఇట్ క్రిసాలిస్ యాజ్ ద గ్లోరిఫైడ్ ధ్యాన చౌహాన్. అంటే ఇలాగా అన్ని జన్మల్లో ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ క్వాలిటీస్ ని, సెల్ఫ్ కాన్షియస్నెస్ ని తీసుకుని అన్నిటినీ కలిపి ఒక సంపూర్ణమైనటువంటి ఒక క్రైసాలిస్ అంటే ఏంటి? అనుపమ గారు వచ్చేసారేంటి హైదరాబాద్? క్రైసాలిస్ మీనింగ్ చూడాలి, చూస్తావా? చూస్తాను. స్పెల్లింగ్ ఏమిటి? CHRY ACALIS. ఒక్క నిమిషం. CHRY క్రైసాలిస్, Hello? SALIS. Chrysalis meaning the form of an insect, a butterfly or a moth, while it is changing into an adult inside a hard case. అంటే ప్యూపా దశలో ఉన్నది. ప్యూపా అయి ఉంటుంది ద సేమ్. అంటే అది ఏమో మూసుకుని ఉంటుంది కదా ఆ టైంలో, అంతా కవర్ చేసుకుని ఉంటుంది. అందుకని యాజ్ ద గ్లోరిఫైడ్ ధ్యాన చౌహాన్ గా అది బయటపడుతుంది తర్వాత. అంటే ఈ క్రైసాలిస్ అంటే ఇన్నాళ్ల నుంచి ఇది ఎన్నో జన్మలు తీసుకుని ఆ మొత్తం ఎసెన్స్ అంతటిని అది యునైట్ చేసి దాన్ని క్రైసాలిస్ అంటున్నారు. అందులోంచి వైభవోపేతమైన ధ్యాన్ చౌహాన్ గా బయటకు వస్తుంది అనమాట. సో మచ్ ద వర్డ్స్ ఫర్ దోస్ టెరెస్ట్రియల్ పర్సనాలిటీస్, అంటే అవి ఎంత వర్డ్స్ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తిత్వాలైనా, అంటే ఈ జన్మల్లో, ఫ్రమ్ విచ్ ఇట్ కుడ్ కలెక్ట్ నథింగ్, వాటి నుంచి అది, అంటే వర్స్ గా ఉన్నటువంటి టెరెస్ట్రియల్ పర్సనాలిటీస్ నుంచి అది ఏమీ కూడా కలెక్ట్ చేయలేదు. సచ్ పర్సనాలిటీస్ కెనాట్ అష్యూరెడ్లీ అవుట్లివ్ కాన్షియస్లీ దే టెరెస్ట్రియల్ ఎగ్జిస్టెన్స్. అటువంటి పర్సనాలిటీస్ అన్నవి తప్పనిసరిగా కాన్షియస్ గా ఈ టెరెస్ట్రియల్ ఎగ్జిస్టెన్స్ నుంచి బయటపడలేవు. అంటే అవి అలాంటి అనవసరమైన జన్మలు ఎన్నెత్తినా అక్కడ లాభం ఉండదు. అంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ అన్నదే ఆ ఎసెన్స్ నే తీసుకుంటుంది అంటున్నారు. అవుట్లివ్ అంటే ఏంటి? అవుట్లివ్ OUT ఇంకా LEVE. అవుట్లివ్ అంటే బతక, అంటే దానికంటే ఇంకా ఎక్కువ బతకడం. అవుట్లివ్, అవుట్ప్లే ఎలాగో ఇంకా ఎక్కువ జీవించడం. అదే అలాంటి వ్యక్తిత్వాలు ఎలాంటివి అంటే సోమవర్స్ గా ఉన్న భూమి మీద ఉన్నటువంటి జన్మల్లో ఉన్న వ్యక్తిత్వాలు అవేమోని అదేవి కలెక్ట్ చేయలేవు.
అలాంటి పర్సనాలిటీస్ అన్నీ కూడా తప్పనిసరిగా అవి ఈ భూమి మీద ఆ ఉనికి తప్పనిసరిగా వాటికి ఉంటుంది, కాన్షియస్ గా జీవిస్తాయి. అంటే అవి ఇక్కడ స్పిరిచువల్ ఎసెన్స్ లేకపోయినా ఉంటాయి. అలా కొన్ని జన్మల నుంచి ఏమి తీసుకోవడానికి ఉండదు అంటున్నాడు. అయితే ఎంక్వైరర్ అడుగుతున్నాడు, ఆ విధంగా thus then it seems that for the terrestrial personality immortality is still conditional. అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఇదేమి కనిపిస్తోందంటే ఈ భూమి మీద ఉన్న వ్యక్తిత్వానికి ఈ శాశ్వతత్వం అన్నది, అంటే అమృతత్వం అన్నది కండిషనల్ గానే ఉంది. ఈజ్ దెన్ ఇమ్మోర్టాలిటీ ఇట్ సెల్ఫ్ నాట్ అన్కండిషనల్? అది అమృతత్వం అన్నది అన్కండిషనల్ కాదా అని అడుగుతున్నారు. నాట్ ఎట్ ఆల్, కాదంటున్నారు. ఏంటంటే బట్ ఇమ్మోర్టాలిటీ కెనాట్ టచ్ ద నాన్ ఎగ్జిస్టెన్స్. అంటే ఇమ్మోర్టాలిటీ అనేది ఉనికి లేని దాన్ని ఏమీ కూడా ముట్టుకోదు. ఫర్ ఆల్ దట్ విచ్ ఎగ్జిస్ట్ యాజ్ సత్, సత్ అన్న రూపంలో ఉన్నది, ఆర్ ఎమినేట్స్ ఫ్రమ్ సత్, ఆ సత్తులోంచి బయటకు వచ్చినది, ఇమ్మోర్టాలిటీ అండ్ ఇటర్నిటీ ఆర్ అబ్సల్యూట్. ఆ సత్తులోంచి వచ్చిన ఇమ్మోర్టాలిటీ కానీ ఇటర్నిటీ కానీ శాశ్వతత్వం కానీ అది పరమమైనది. మ్యాటర్ ఈస్ ద ఆపోజిట్ పోల్ ఆఫ్ స్పిరిట్. మ్యాటర్ అంటే పదార్థం అన్నది స్పిరిట్ కి వ్యతిరేకమైన ధ్రువం. అండ్ యట్ ద టూ ఆర్ వన్, కానీ రెండు ఒకటే. ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ స్పిరిట్. దీని యొక్క సారమంతా స్పిరిటే. ఫోర్స్ అండ్ మ్యాటర్, స్పిరిట్, ఫోర్స్, మ్యాటరు ఆర్ ద 3 in 1, ఆ మూడు ఒకటే. ఈజ్ యాజ్ ఎండ్లెస్ యాజ్ ఇట్ ఈస్ బిగినింగ్లెస్. అది ఎంత అంతులేందంటే దీనికి ప్రారంభం లేదు. బట్ ద ఫార్మ్ ఎక్వైర్డ్ బై దిస్ ట్రిపుల్ యూనిటీ, ఈ మూడు కలిసినప్పుడు వచ్చిన రూపం అన్నది, డ్యూరింగ్ ఇట్స్ ఇన్కార్నేషన్, ఆ జన్మలో వచ్చిన రూపం, ఇట్స్ ఎక్స్టర్నాలిటీ, దాని బాహ్యమైనటువంటిది, ఈ సర్టన్లీ తప్పనిసరిగా ఓన్లీ ద ఇల్యూషన్ ఆఫ్ అవర్ పర్సనల్ కాన్సెప్షన్. అంటే మనం వ్యక్తిగతంగా ఊహించిన దాని యొక్క భ్రాంతి మాత్రమే. అంటే అది కేవలంగా సత్యం కాదు, భ్రాంతి. Therefore, do we call nirvana and the universal life alone a reality, while relegating the terrestrial life, its terrestrial personality included, and even its devachanic existence, to the phantom realm of illusion? అందుకని మనం ఏం చెప్తున్నామంటే ఓన్లీ నిర్వాణ, యూనివర్సల్ లైఫ్ అన్నది ఒక్కటే సత్యం అని చెప్తాం. అదే రెలిగేట్ అంటే ఏమిటి? రెలిగేటింగ్ ద టెరెస్ట్రియల్ లైఫ్, భూమి మీద ఉన్న ఈ జీవితం, ఒకసారి చూడండి. చూస్తున్నాను. ఒక నిమిషం. నేను చూస్తాను. వెనక్కి బహిష్కరించబడింది. రెలిగేట్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆన్ ద యూనివర్స్ అలోన్ ఏ రియాలిటీ వైల్ రెలిగేటింగ్ ద భౌతికమైనటువంటి భూమి మీద ఉన్న ఈ జీవితాన్ని బహిష్కరిస్తే ఇట్స్ టెరెస్ట్రియల్ పర్సనాలిటీ, భూమి మీద ఉన్న వ్యక్తిత్వాన్ని, ఇన్క్లూడెడ్ అండ్ ఈవెన్ ఇట్స్ దేవచానిక్ ఎగ్జిస్టెన్స్, ఆ స్వర్గం అన్న దేవచానిక్ ప్లేన్ లో ఉనికి కూడా, టు ద ఫ్యాంటమ్ రెల్మ్ ఆఫ్ ఇల్యూజన్, ఇదన్నీ కూడా ఒక రకంగా భ్రాంతి మాత్రమే అని చెప్తున్నారు. అంటే కేవలంగా ఆ యూనివర్సల్ లైఫ్ లేకపోతే నిర్వాణ స్థితి అన్నదే సత్యం అని. బట్ వై ఇన్ సచ్ ఎ కేస్ ఆల్ స్లీప్ ద రియాలిటీ అండ్ వేకింగ్ ద ఇల్యూషన్? అయితే ఎంక్వైరర్ అడుగుతున్నాడు, అలాంటి పరిస్థితిలో ఈ నిద్ర అంతా కాల్ స్లీప్ ద రియాలిటీ, నిద్రనేమో సత్యమని, వేకింగ్ ద ఇల్యూషన్ అంటే మనం ఏంటి, నిద్ర అంటే ఆ చనిపోయిన తర్వాత ఉన్నదాన్ని నిజమని, బతికి వేకింగ్ గా ఉన్నదాన్ని భ్రాంతి అని ఎందుకంటున్నాం అని అడిగారు థియోసఫిస్ట్. ఇట్ ఈస్ సింప్లీ ఎ కంపారిజన్ మేడ్ టు ఫెసిలిటేట్ ద గ్రాస్పింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ అవగాహన చేసుకోవడానికి ఇది ఒక రకమైన పోలిక మాత్రమే. ద స్టాండ్ పాయింట్ ఆఫ్ టెరెస్ట్రియల్ కాన్సెప్షన్స్, అంటే భూమి మీద ఉన్నటువంటి ఆ అభిప్రాయం అంటే ఉద్దేశ్యాలు, ఇట్ ఈస్ ఎ వెరీ టెరెస్ట్రియల్ కాన్సెప్షన్స్, ఇట్ ఈస్ ఎ వెరీ కరెక్ట్ వన్. అంటే అలా పోల్చడానికి చాలా కరెక్ట్ అంటున్నారు. అంటే అదంతా ది ఇల్యూషన్, భూమి మీద మనం జీవించే జీవితం అంతా భ్రాంతి అంటున్నారు ఎంక్వైరర్. అండ్ స్టిల్ ఇట్ ఈస్ సింప్లీ ఏ కంపారిజన్ అని థియోసఫిస్ట్ చెప్పాడు అనమాట.
And still I cannot understand if the life to come is based on justice and the merited retribution for all our terrestrial suffering. అయితే ఇప్పటికీ నాకు అవగాహన అవ్వటం లేదు ఈ జీవితం అన్నది మనం దేని మీద, న్యాయం మీద, అలాగే మనకి వచ్చిన మంచి పుణ్యాల మీద, మన యొక్క భూమి మీద ఉన్న సఫరింగ్స్ అంతటికి హౌ ఇన్ ద కేస్ ఆఫ్ మెటీరియలిస్ట్ అంటే దాని ఫలితంగా వచ్చింది అంటే ఎవళ్ళైతే మెటీరియలిస్టో అంటే మెటీరియలే మెయిన్ గా అని వాళ్ళు, మెనీ ఆఫ్ హూమ్ ఆర్ రియల్లీ ఆనెస్ట్, వాళ్ళు ఎంతో మంది ఆనెస్ట్ గా నిజాయితీగా ఉంటారు, అండ్ చారిటబుల్ ఎంతో దాతృత్వంతో ఉంటారు, అండ్ దేర్ షుడ్ రిమైన్ ఆఫ్ దేర్ పర్సనాలిటీ నథింగ్ బట్ ద రిఫ్యూజ్ ఆఫ్ ఎ ఫేడెడ్ ఫ్లవర్. అంటే వాళ్ళ వ్యక్తిత్వం ఏమోని ఫేడ్ అయిన ఒక ఫ్లవర్ లాగా ఉండిపోతుంది అని ఎలా అవుతుంది అని అడిగారు. నో వన్ ఎవర్ సెడ్ సచ్ ఎ థింగ్, ఎవరు అలా చెప్పలేదు మీకు. నో మెటీరియలిస్ట్, ఏ మెటీరియలిస్ట్ కూడా హవెవర్ అన్బిలీవింగ్, అతను ఎంత నమ్మకపోయినా కెన్ డై ఫర్ ఎవర్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ హిస్ స్పిరిచువల్ ఇండివిజువాలిటీ. ఆయన సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక వ్యక్తిత్వంలోనే చనిపోతాడు. వాట్ వాజ్ సెడ్ ఈస్ దాట్ కాన్షియస్నెస్ క్యాన్ డిసపియర్ ఎయిదర్ ఫుల్లీ ఆర్ పార్షియల్లీ. ఏం చెప్పబడింది అంటే ఆయన యొక్క కాన్షియస్నెస్ అనేది పాక్షికంగా గాని సంపూర్ణంగా గాని అదృశ్యం అయిపోతుంది ఇన్ ద కేస్ ఆఫ్ ఎ మెటీరియలిస్ట్. సో దట్ నో కాన్షియస్ రిమైన్స్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ సర్వైవ్. అందుకని ఆయన వ్యక్తిత్వం ఇంకా ఉండడానికి ఏమీ కూడా మిగలవు. బట్ ష్యూర్లీ దిస్ ఈజ్ ఎనిహిలేషన్, ఇది తప్పకుండాను అందులోంచి నువ్వు బయటికి తోసియడం లాంటిదే కదా. ఎనిహిలేట్ అయిపోయిందా ఇన్ టైం ఉంది కదా ఇంకా. అంటే ఇది తప్పనిసరిగా ఎనిహిలేషన్ కదా. సర్టన్లీ నాట్, కాదు. వన్ కెన్ స్లీప్ ఏ డెడ్ స్లీప్ అండ్ మిస్ సెవరల్ స్టేషన్స్ డ్యూరింగ్ ఏ లాంగ్ రైల్వే జర్నీ. ఒక రైలు ప్రయాణంలో ఒక వ్యక్తి పూర్తిగా మరి డెడ్ గా పడుకుని ఎన్ని స్టేషన్లు వచ్చినా ఆయన ఏమీ తెలియకుండా ఉంటాడు. వితౌట్ ద స్లైటెస్ట్ రికలెక్షన్ ఆర్ కాన్షియస్నెస్, ఏమాత్రం ఆయన గుర్తుండదు. అండ్ అవేక్ ఎట్ అనదర్ స్టేషన్, మరో స్టేషన్ లో ఆయన నిద్ర లేస్తాడు. అండ్ కంటిన్యూ ద జర్నీ పాస్ట్ ఇన్యూమరబుల్ అదర్ హాల్టింగ్ ప్లేసెస్. ఇప్పుడు ఆయన కంటిన్యూ చేస్తాడు తన ప్రయాణం, ఇంకా ఎక్కడెక్కడ అది ఆగుతుందో, టిల్ ద ఎండ్ ఆఫ్ ది జర్నీ, తన జర్నీ యొక్క చివరి వరకు, ఆర్ ద గోల్ ఈజ్ రీచ్, తన లక్ష్యం చేరే వరకు. అంటే తను బాగా నిద్రపోతున్నప్పుడు ఎన్నో స్టేషన్లు వెళ్ళిపోతాయి ఆయనకి తెలియకుండానే, కానీ తెలివి వచ్చాక ఎక్కడెక్కడ ట్రైన్ ఆగుతుందో ఆయనకి తెలుస్తుంది అనమాట. చివరికి తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వరకు. 3 kinds of sleep were mentioned to you. 3 రకాలైన నిద్ర మీకు చెప్పబడింది. ద డ్రీమ్లెస్ అంటే ఏ రకమైన కలలు లేనిది, ద చావోటిక్ అంటే గందరగోళమైంది, అండ్ ద వన్ విచ్ ఈస్ సో రియల్ సత్యమైనది. దట్ టు ద స్లీపింగ్ మ్యాన్, నిద్రపోతున్న వ్యక్తికి, హిస్ డ్రీమ్స్ బికమ్ ఫుల్ రియాలిటీస్, ఆయనకప్పుడు ఆ డ్రీమ్స్ అన్ని పూర్తి నిజాల్లాగే ఉంటాయి. ఇఫ్ యు బిలీవ్ ఇన్ ద లాటర్, ఆ రెండోది మీరు నమ్మితే, వై కాంట్ యు బిలీవ్ ఇన్ ద ఫార్మర్, మొదటి దాన్ని అంటే రెండో దాన్ని నమ్మినప్పుడు మొదటి దాన్ని ఎందుకు నమ్మరు? అకార్డింగ్ టు ద ఆఫ్టర్ లైఫ్, జీవితం అంటే మరణానంతరం, ఏ మ్యాన్ హ్యాస్ బిలీవ్డ్ ఇన్ అండ్ ఎక్స్పెక్టెడ్, ఆయన మనం ఇలా నమ్ముతాము, ఆశిస్తాము, సచ్ ఈస్ ద లైఫ్ హీ విల్ హ్యావ్, ఆయన జీవితం అలా ఉంటుందన్నమాట. అంటే కొన్ని ఆయనకి ఏమీ గుర్తుండకుండా వెళ్ళిపోతాయని. హీ వాజ్ ఎక్స్పెక్టెడ్ నో లైఫ్ టు కమ్ విల్ హ్యావ్ ఎన్ అబ్సల్యూట్ బ్లాంక్. హీ హూ ఎక్స్పెక్టెడ్ నో లైఫ్, ఎవరైతే తనకి ఇంకా జీవితమే ఉండదని అనుకుంటున్నారో అది ఒక బ్లాంక్ అన్నమాట. అమౌంటింగ్ టు ఎన్హిలేషన్ ఇన్ ద ఇంటర్వెల్ బిట్వీన్ ద 2 డూయిబర్స్, అంటే 2 పునర్జన్మల మధ్యలో ఉన్న కాలాన్ని, అదే వాళ్ళు ఎన్హిలేషన్ అంటున్నారు. దిస్ ఈస్ జస్ట్ ద క్యారింగ్ అవుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వీ స్పోక్ ఆఫ్, ఏ ప్రోగ్రామ్ క్రియేటెడ్ బై ద మెటీరియలిస్ట్ దెమ్సెల్వ్స్. అంటే ఇది కేవలంగా మనం ఇందాకలా డిస్కస్ చేసిన ప్రోగ్రామ్ లాంటిదే. అంటే అదేంటంటే మెటీరియలిస్ట్ యొక్క ప్రోగ్రామ్ అన్నమాట. బట్ దేర్ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ మెటీరియలిస్ట్, రకరకాలైన మెటీరియలిస్టులు ఉన్నారు. యాజ్ యూ సే, మీరు చెప్పినట్టుగా, ఏ సెల్ఫిష్ అంటే స్వార్థపరుడు, క్రూరుడు, ఇగోయిస్ట్, వన్ హూ నెవర్ షెడ్ ఏ టియర్ ఫర్ ఎనీ వన్ బట్ హిమ్సెల్ఫ్, అంటే ఆయన తన కోసం తప్ప ఎవరి కోసం ఏడవడు. thus adding entire indifference to the whole world,
టు హిస్ అన్బిలీఫ్. ఆయన ఇంకా మొత్తం ప్రపంచం అంతా అంటే పట్టించుకోకూడదు తన్ని, అంటే తను నమ్మడు గనక. మస్ట్ ఎట్ ద థ్రెషోల్డ్ ఆఫ్ డెత్, అంటే మృత్యు ముందు డ్రాప్ హిస్ పర్సనాలిటీ ఫర్ ఎవర్, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా వదిలేస్తాడు. దిస్ పర్సనాలిటీ హ్యావింగ్ నో టెండ్రిల్స్ ఆఫ్ సింపతి, ఆయనకి ఏ దయ అన్నది ఉండకపోవడం వల్ల ఈ వ్యక్తిత్వంలో, ఈ ప్రపంచంలో ఎవరి పట్ల, ఫర్ ద వరల్డ్ అరౌండ్ అండ్ హెన్స్ నథింగ్ టు కుక్ ఆన్ టు సూత్రాత్మ, అందుకని సూత్రాత్మక ఆయన తగిలించుకున్నది ఏమీ ఉండదు. ఇట్ ఫాలోస్ దట్ విత్ ద లాస్ట్ బ్రెత్ ఎవ్రీ కనెక్షన్ బిట్వీన్ ద టూ ఈస్ బ్రోకెన్. అందుకని ఆ లాస్ట్ బ్రెత్ చనిపోయినప్పుడు అన్ని కనెక్షన్స్ అవి బ్రేక్ అయిపోతాయి. దేర్ బీయింగ్ నో దేవచాన్ ఫర్ సచ్ ఏ మెటీరియలిస్ట్, అలాంటి మెటీరియలిస్టిక్ దేవచాన్ అన్నది ఉండదు, అందులోకి వెళ్ళాడు అనమాట ఆయన. ద సూత్రాత్మ విల్ రీఇన్కార్నేట్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ, అందుకని ఆయన వెంటనే వేరే జన్మని ఎత్తేస్తాడు. బట్ దోస్ మెటీరియలిస్ట్ హూ ఎర్రెడ్ ఇన్ నథింగ్ బట్ దేర్ డిస్బిలీఫ్ విల్ ఓవర్ స్లీప్, ఎవళ్ళైతే ఏమీ నమ్మనకుండా ఉంటారో అలాంటి మెటీరియలిస్టులు, అంటే హూ ఎర్రెడ్ ఇన్ నథింగ్, అంటే నథింగ్ బట్ దేర్ డిస్బిలీఫ్ విల్ ఓవర్ స్లీప్ బట్ వన్ స్టేషన్, వాళ్ళు ఒక స్టేషన్ వరకు పడుకుంటారు, అంటే కొంతసేపు వరకు. అండ్ ద టైమ్ విల్ కమ్ వెన్ దట్ ఎక్స్ మెటీరియలిస్ట్ విల్ పర్సీవ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఇటర్నిటీ, అంటే తన్ని తాను ఆ శాశ్వతత్వంలోనే ఒకనాడు చూసుకుంటాడు. అండ్ పర్హాప్స్ రిపెంట్ దట్ హీ లాస్ట్ ఈవెన్ వన్ డే, అయ్యో నేను ఒక్కరోజైనా కోల్పోయానని బాధపడతాడు. వన్ స్టేషన్ ఫ్రమ్ ద లైఫ్ ఇటర్నల్, అంటే శాశ్వతమైన జీవితంలో నేను ఒక జీవితం కాలాన్ని పోగొట్టుకున్నాను అని ఆయన అప్పుడు రిపెంట్ అవుతాడు. అంటే ఎన్నో రకాల మెటీరియలిస్టులు ఉంటారు, ఇలా క్రూరులు, స్వార్థపరులు, అలాంటి వాళ్ళకి దేవచానులకు వెళ్ళరు. అయితే కొంచెంగా ఇంకో రకమైన అతను ఏం చేస్తాడంటే, ఆయనకి ఒక స్టేషన్ దాటే తెలివి వస్తుందంటే ఒక జన్మ తర్వాతే ఆయన ఏంటంటే పర్హాప్స్ రిపెంట్, ఆయన బాధపడతాట. వన్ డే కొంతకాలమైనా, అయ్యో నేను ఒక స్టేషన్ అయినా సరే ఈ శాశ్వతమైన జీవితంలో పోగొట్టుకున్నాను. ఎంక్వైరర్ స్టిల్ వుడ్ ఇట్ నాట్ బి మోర్ కరెక్ట్ టు సే దట్ డెత్ ఈస్ బర్త్ ఇన్ టు ఏ న్యూ లైఫ్, అయితే మృత్యు అన్నది మరో కొత్త జీవితంలో పుట్టడం అని అనొచ్చు కదా. ఆర్ ఏ రిటర్న్ వన్స్ మోర్ ఇన్ టు ఇటర్నిటీ, లేకపోతే శాశ్వతత్వంలోకి తిరిగి రావడం అని కూడా అనొచ్చు కదా అంటున్నారు. అంటే థియాసఫిస్ట్, యూ మే ఇఫ్ యూ లైక్, మీకు ఇష్టం ఉంటే అలా అనొచ్చు. ఓన్లీ రిమెంబర్ దట్ బర్త్స్ డిఫర్, గుర్తు పెట్టుకోండి జన్మలు మారుతూ ఉంటాయి, అంటే వేరువేరుగా ఉంటాయి. అండ్ దట్ దేర్ ఆర్ బర్త్స్ ఆఫ్ స్టిల్ బోర్న్ బీయింగ్స్, అంటే ఇంకా పుట్టవలసిన వాళ్ళు కూడా ఉంటారు. విచ్ ఆర్ ఫెయిల్యూర్స్ ఆఫ్ నేచర్, అవి నేచర్ లో ఫెయిల్ అయిపోయింది. మోరోవర్ వాటి కోసం నోట్స్ ఉంది అక్కడ. విత్ యువర్ వెస్టర్న్ ఫిక్స్డ్ ఐడియాస్, మీకున్న పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి నిశ్చితమైన ఐడియాస్ తో అబౌట్ మెటీరియల్ లైఫ్, అంటే మెటీరియల్ లైఫ్ అంటే విషయ వాసనలతో ఉన్న ఈ జీవితం. ద వర్డ్స్ లివింగ్ అండ్ బీయింగ్, జీవించడం, ఉనికి, ఆర్ క్వైట్ ఇన్అప్లికబుల్ టు ద ప్యూర్ సబ్జెక్టివ్ స్టేట్ ఆఫ్, అంటే అవి మీకు అప్లై అవ్వవు, ఎందుకంటే మీరు కేవలంగా ఆ మెటీరియల్ లైఫ్ లోనే ఉంటారు. అందుకని పోస్ట్ మార్టం ఎగ్జిస్టెన్స్, అంటే డెత్ తర్వాత ఉనికి అన్నదాన్ని మీరు అసలు అంటే క్వైట్ అవి మీకు అప్లై అవ్వవు. ఇట్ ఈస్ జస్ట్ బికాస్, ఎందుకంటే సేవ్ ఇన్ ఏ ఫ్యూ ఫిలాసఫర్స్ హూ ఆర్ నాట్ రెడ్ బై ద మెనీ, అంటే వాళ్ళు ఎంతో మంది వాళ్ళని చదవలేదు. అండ్ హూ దెమ్సెల్స్ ఆర్ టూ కన్ఫ్యూజ్డ్, వాళ్ళంతా వాళ్ళు కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. అంటే టు ప్రెజెంట్ డిస్టింక్ట్ పిక్చర్ ఆఫ్ ఇట్, దానికోసం క్లియర్ గా కూడా వాళ్ళు చెప్పలేదు. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ యువర్ వెస్టర్న్ ఐడియాస్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ హ్యావ్ ఫైనల్లీ బికేమ్ సో నారో, ఎందుకంటే మీ పశ్చిమ దేశాలంటే వీళ్ళు అమెరికా, మిగతా వాళ్ళు, మీ యొక్క ఐడియాస్ జీవితం పట్ల, మృత్యువు పట్ల, అవి ఫైనల్ గా చాలా సంకుచితంగా ఉంటాయి. దట్ ఆన్ ద వన్ హ్యాండ్ దే హ్యావ్ లెడ్ టు క్రాస్ మెటీరియలిజం, అవి ఏమని, క్రాస్ ఏమిటి, క్రాస్ అది CRASS ఏమిటి మీనింగ్ చూడాలి. క్రాస్ అంటే చాలా ఎక్కువ, విపరీతం. విపరీతమా, అయితే విపరీతమైన మెటీరియలిజం ఉంటుంది మీకు. ఆన్ ద వన్ హ్యాండ్ దే హ్యావ్ లెడ్ టు క్రాస్ మెటీరియలిజం, అండ్ ఆన్ ద అదర్ ఇంకో రకంగా టు ద స్టిల్ మోర్ మెటీరియల్ కన్సెప్షన్ ఆఫ్ ద అదర్ లైఫ్,
మరో జీవితం విషయంలో కూడా మీకు మెటీరియల్ కాన్సెప్షనే ఉంది, విచ్ ద స్పిరిచువలిస్ట్ హ్యావ్ ఫార్ములేటెడ్ ఇన్ దైర్ సమ్మర్ ల్యాండ్. దీన్ని స్పిరిచువలిస్ట్ ఏమోని వాళ్ళ యొక్క సమ్మర్ ల్యాండ్ అనే దాంట్లోని చూపించారు. దేర్ ద సోల్స్ ఆఫ్ మెన్ ఈట్, డ్రింక్, మ్యారీ అండ్ లివ్ ఇన్ ఏ paradise quite as sensual as that of Muhammad, but even less philosophical. అంటే దేర్ ద సోల్స్ ఆఫ్ మెన్, మనుషుల యొక్క ఆత్మలు తింటాయి, తాగుతాయి, పెళ్లి చేసుకుంటాయి, స్వర్గంలో జీవిస్తూ ఉంటారు. క్వైట్ యాజ్ సెన్సువల్ యాజ్ దట్ ఆఫ్ ముహమ్మద్ జీవితం లాగా, అంటే సెన్సువల్ గా ఉంటారు. బట్ ఈవెన్ లెస్ ఫిలసాఫికల్, అక్కడ తక్కువ ఫిలసాఫికల్ గా ఉంటారు. Nor are the average conception of the uneducated Christians, అంటే ఏమాత్రం ఎడ్యుకేషన్ లేని క్రిస్టియన్స్, ఒక సామాన్య సగటు క్రిస్టియన్ యొక్క ఉద్దేశాలలో ఎనీ బెటర్, బీయింగ్ ఇఫ్ పాసిబుల్ స్టిల్ మోర్ మెటీరియల్, ఆయన కూడా అతిగా మెటీరియల్ గా ఉంటాడు. వాట్ బిట్వీన్ ట్రంకేటెడ్ ఏంజల్స్, బ్రాస్ ట్రంపెట్, గోల్డెన్ హార్స్ and material hellfires, the Christian's heaven seems like a fairy scene at a Christian pantomime. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్రిస్టియన్స్ విషయంలో ఎలా ఉంటుందిట, బిట్వీన్ ట్రంకేటెడ్ ఏంజల్స్, ట్రంకేటెడ్ అంటే ట్రంక్ ఉన్నటువంటి ఈ దేవతలు, బ్రాస్ ట్రంపెట్స్, ఇత్తడితో ఉన్న ట్రంపెట్స్ అంటే అది వాయించేవి, గోల్డెన్ హార్ప్స్, బంగారంతో ఉన్న హార్ప్ అంటే అదే వయలిన్ మీద ఇలా ఇటు అటు కర్రరా ఉంటుంది కదా అది, అలాగే అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట ఇవి. అండ్ మెటీరియల్ హెల్ ఫైర్స్, అలాగే హెల్ ఫైర్స్ అంటే నరకంలో ఉన్న అగ్నులు. ద క్రిస్టియన్ హెవెన్ సీమ్స్ లైక్ ఏ, క్రిస్టియన్ హెవెన్ ఎలా కనిపిస్తుందంట, సీన్ ఎట్ ఏ క్రిస్మస్ పెంటమైన్. పెంటమైన్ అంటే చూస్తా దాంతో అయిపోతుందా ఏంటి? A form of drama in which performers communicate through movement and expressions of their face, not words. డ్రామా ఇలా మాటలు లేకుండా ఇలా ఇలా కదలికల ద్వారా, అంటే వాళ్ళ క్రిస్టియన్ హెవెన్ అలా ఉంటుందని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఉన్నవి ఏమిటంటే సంకుచితమైన అభిప్రాయాలని, మెటీరియలిస్ట్ ఎప్పుడు కూడా దేవచానికి వెళ్లకుండానే అది చెప్తున్నారనమాట. అంటే మెటీరియలే మెయిన్ అని జీవించిన వాడు, అలా కాకుండా మెటీరియల్ కాదు స్పిరిట్ మెయిన్ అని జీవించిన వాళ్ళు దేవచానిక్ ప్లేన్ లో కూడా వెళ్ళి నెక్స్ట్ ఇన్కార్నేషన్ లో ఎసెన్స్ అంతా తీసుకెళ్తారు. ఇక్కడితో ఆపేద్దాం, 1 minute టైం ఉంది కనుక. నెక్స్ట్ పాసేజ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దీస్ నారో కాన్సెప్షన్స్, అది అక్కడి నుంచి చదవాలి. అలాగే, ఓకే, సరే, ఓకే.